సో ఇప్పుడే మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి, అదేవిధంగా ఈబీసీ పథకం, ఈబీసీ నేస్తం పథకంకి సంబంధించి 2 పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆల్రెడీ గతంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే 16వ తారీఖున కొంతమందికి అయితే జమ చేయబోతున్నారు. అలాగే 24వ తారీఖున మరికొంతమందికి అయితే జమ చేయబోతున్నారు. ముందుగా 16వ తారీఖున జమ చేసి మనం చూసుకున్నట్లయితే 16వ తారీఖున ఒక 7 నుంచి 8 లక్షల వరకు కూడా ఈ చేయూతకు సంబంధించిన డబ్బులు, అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గమనించమని చెప్పింది. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 16వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం రుణం అయితే తీసుకోబోతుంది అనమాట. ఈ రుణం తీసుకున్న తర్వాత దాదాపు 7 లక్షల నుంచి 8 లక్షల మంది మహిళల ఖాతాలకైతే ఈబీసీ నేస్తం కావచ్చు, వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు కావచ్చు, వీటికి సంబంధించి జగన్ గారు వారి ఖాతాలు అయితే జమ చేయిస్తూ ఉన్నారనమాట. సో ప్రభుత్వం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం అయితే చెప్పడం అయితే జరిగింది. అందరికీ అయితే రావు, ఎందుకంటే ఈ మనకి మే స్టార్టింగ్ వరకు కూడా ఈ పథకాలకు సంబంధించిన నిధులు అయితే విడుదలవుతాయని చెప్పేసి ఆల్రెడీ గతంలోనే చెప్పారనమాట. శ్రీ జగన్ గారే చెప్పడం అయితే జరిగింది మీటింగ్లోని. సో అందువల్ల 16వ తారీఖున కొంతమంది, 24వ తారీఖున కొంతమంది, ఆ తర్వాత 1వ తారీఖు లోపు మరికొంతమందికి మిగిలిన వారికి అయితే జమ అవుతాయి. సో ఇది లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.